ఎలాంటి వేలం లేకుండా సింగరేణికి బొగ్గు బ్లాక్లను కేటాయించాలని సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సింగరేణి బొగ్గు బ్లాక్ల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక, హెచ్ఎంఎస్ తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం, టీఎస్యూఎస్, ఐఎఫ్టియు, ఏఐఎఫ్టియు, టీఎన్టీయూసీ, ఎస్జీకేఎస్, ఐఎఫ్టియు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జీఎం కార్యాలయం ముందు మహాధర్నా చేశారు. ఈ సందర్భంగా నాయకులు మీడియాతో మాట్లాడారు. గతంలో కేంద్ర ప్రభుత్వం సింగరేణి బొగ్గు బావుల మీద కన్నుబడ్డది. కేంద్ర ప్రభుత్వం అన్నది పెత్తందారులకే వత్తాసు పలుకుతుంది. స్వదేశీ 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 పేరు మీద గద్దెకెక్కిన బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం విదేశీయులకు సింగరేణి కంపెనీ అమ్మడానికి ప్రయత్నం చేస్తుంది. బొగ్గు బ్లాక్లను దేశంలో ఉన్నాయి. దానికి వ్యతిరేకంగా మేము అందరం పోరాటం చేసినాం. బిడ్డ ఖబర్దార్ అడుగు పెట్టద్దు, ఎవరు యాక్షన్కు రావద్దు అని. ఎవరు రాలేదు. ఆనాడు ఉన్న ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీలు ములాఖాత్ అయి 2 బ్లాక్లను అలాట్ చేయడం జరిగింది. సింగిల్ టెండర్ మీద అలాట్ చేయకూడదు, ఇల్లీగల్. అయినా కూడా ఇప్పటిదాకా వాళ్ళు నడిపించే స్తోమత లేదు. స్తోమత కాదు, వాళ్ళకి హక్కు లేదు. ఎల్లందులో ఉన్నది ట్రైబల్ ఏరియా. ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ఏ బొగ్గు బ్లాక్లైనా సింగరేణికి అప్పచెప్పాలి. ఏజెన్సీ ద్వారా వాళ్ళ ట్రైబల్ ద్వారా ఉద్యోగాలు ఇవ్వాలి. ట్రైబల్స్కి ఉద్యోగాలు ఇచ్చి నడిపించాలి. అది నడిపించకుండా ఒక కుట్ర జరుగుతుంది. ఆ కంపెనీ బినామీలు, టీఆర్ఎస్లో ఉన్న నాయకులు, బీజేపీలో ఉన్న నాయకులు కొంతమంది కలిసి దాన్ని ట్రైబల్సే నడిపించాలి, ఏజెన్సీ ప్రాంతంలో ఏజెన్సీ వాళ్ళని నడిపించాలని కుట్రలతో నడిపించలేమని ఒక మహిళను, ట్రైబల్ మహిళను అందులో డైరెక్టర్గా పెట్టి అది నడిపించడానికి కుట్రలు బంతున్నారు. కుట్రలు బట్టబయలు అయిపోయినాయి. వాళ్ళు ఎవరు అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎంపీ ఒక ట్రైబల్ లేడీని తీసుకొచ్చి మొన్న పేపర్లో ఎక్కిందంతా గందరగోళమైంది. ఆమె ద్వారా నడిపించాలని చూసిండ్రు. అది ఇమ్మీడియట్లీ రద్దు చేసి విజయసాయి రెడ్డి అనే ఎంపీ బినామీ దానికి ఉన్నాడు. ఒక ట్రైబల్ లేడీని తీసుకొచ్చి ఆమెను డైరెక్టర్ చేసి ఆ ఎల్లందులో ఉన్న ప్రాజెక్టును కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తే అది తగాదా అయింది. అది రాదు, కంపల్సరీ సింగరేణికి అప్పచెప్పాల్సిందే. అదేవిధంగా సత్తుపల్లిలో ఉన్న ఒక ప్రాజెక్ట్, అది ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ మ్యాన్కి ఇచ్చిండ్రు, బినామీలు వాళ్ళే. కానీ వాళ్ళు తీసి వేయడానికి, బొగ్గు వేయడానికి కానీ డంపింగ్ చేయడానికి జాగలేదు. సింగరేణిలో కొంతమంది అధికారులను కొనుక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రైవేట్ వాళ్ళు. సింగరేణిలో ఏ అధికారినైనా అమ్ముడు పోతే బండారం బయట పెడతాం, బజార్లో తిరగకుండా చేస్తాం. కనుక వానికి ప్రైవేట్ వానికి 1 ఇంచు భూమి కూడా ఇవ్వద్దు. వాడు చేయలేడు, వాడు పారిపోతాడు. సింగరేణికి దక్కుతుంది, సింగరేణిలోకి ఉద్యోగాలు వస్తాయి. అదేవిధంగా 6 సంఘాలం, అందరం కూడా జాతీయ సంఘాలమే. వాళ్ళ పేరుకు జాతీయ సంఘాలు, అమ్ముడు పోయే కార్మిక సంఘాలు జాతీయ సంఘాలు, ఐఎన్టీసీ కానీ ఏటీసీ కానీ ప్రభుత్వ సంఘాలు. పొంతనలేని స్టేట్మెంట్, ఉద్యమాలు చేయవలసిన ఉద్యమాలు పక్కన పెట్టి ఆఫీసర్ల భజన చేసుకుంటా ఇప్పటి వరకు రికగ్నేషన్ రాలేదని నాటకం చేస్తున్నారు. ఆ నాటకాలు బంద్ పెట్టండి, వాళ్ళని నమ్మకూడదు. అందుకే తెలంగాణలో ఉన్న నిజమైన కార్మిక సంఘాలు, విప్లవ కార్మిక సంఘాలతో పాటు హెచ్ఎంఎస్, టీఎన్టీయూసీ కలిసి మనం పోరాటం చేస్తాం. తెలంగాణ ఉద్యోగుల సంఘం ఏ బొగ్గు బ్లాక్లు కూడా బయటకు పోదు, సింగరేణికి అప్పచెప్పాలనే నినాదంతో ఇవాళ హైదరాబాద్లో ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. అక్కడి డిక్లరేషనే సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరిగిన డిక్లరేషన్ ప్రకారంగానే ఇవాళ గోదావరిఖంలో ఇక్కడ పెడుతున్నాం, భూపాల్పల్లిలో పెడుతున్నాం. దీని తర్వాత గోదావరిఖంలో 14 తారీఖు నాడు ఉంది, 21 నాడు కొత్తగూడెంలో నిరాహార దీక్ష ఉంటుంది. దాని తర్వాత కూడా వినకపోతే అన్ని కార్మిక సంఘాలు కలుపుకొని సకల జన సమ్మెలాగా సమ్మె చేసి అయినా ఈ తెలంగాణలో ఉన్న బొగ్గు బ్లాక్లన్నీ కూడా సింగరేణికి అప్పచెప్పే విధంగా మేము ఉద్యమ కార్యక్రమం తీసుకున్నాం. ఈ ఉద్యమానికి అందరు కలిసి రావాలి, ట్రైబల్స్ కలిసి రావాలి, నిరుద్యోగులు కలిసి రావాలి, భూ నిర్వాసులు కలిసి రావాలి. అందరినీ ఏకం చేసి ఉద్యమాలు చేసి సింగరేణిని దక్కించుకోవడానికి, నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే విధంగా చేయడానికి మేమందరం కలిసి కృషి చేస్తున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడైతే లాభాలు ఉన్నాయో వాటిని తెగ నమ్ముతూ కాయల పరిశ్రమలను తానే గవర్నమెంట్ దగ్గర ఉంచుకోవడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే లబ్ధి పొందడానికి దీనికి మన కింది స్థాయి మన సింగరేణి అధికారులు కూడా కొందరు తన మద్దతును, అంటే ఇండైరెక్ట్ మద్దతు ఏంటంటే లాభాలు ఉన్న దాంట్లో కార్మికులు ఎంబడి ఉన్నాం అనుకోండి, కార్మికుల కష్టం వీళ్ళు కూడా కష్టపడాల్సి వస్తుంది. అదే ప్రైవేట్కి ఇచ్చినాం అనుకోండి, మనం కూడా వాళ్ళు ఎంబడి వండుకుంటూ తమకు వచ్చిన కమిషన్లను, తమకు వచ్చిన లబ్ధిని పొందడానికి
కొందరు పైనుంచి కింది దాకా కొందరు ఆఫీసర్లు ఇండైరెక్ట్గా ఈ ప్రైవేటీకరణకు సపోర్ట్ చేస్తారు. వీటన్నిటినీ ఆదాని అంబానీలకు తెగ నమ్ముతున్న నేటి గవర్నమెంట్లను వ్యతిరేకించాల్సిన ప్రతి ఉద్యోగి తమ ఉనికిని కాపాడుకోవడం మర్చిపోయి తమ స్వలాభాపేక్ష కొరకు ఇతర సంఘాలకు ఏవైతే వేల కోట్ల సంపాదన చేస్తున్నో ఆ సంఘాలకు మద్దతు ఇస్తూ ఇండైరెక్ట్గా ఆ సంఘాలను తమ చెప్పు చేతుల్లో ఉంచుకుంటూ నేడు ఈరోజు సింగరేణి 137,000 కార్మికులున్న ఈ సింగరేణి నేడు 37,000కు తీసుకొచ్చిన దరిద్ర పరిస్థితి నేడు సింగరేణిలో కొనుతున్నది. పేరుకే పోరాటం చేస్తున్నామన్న సంఘాలు నేడు తమ పోరాట పటిమను మర్చిపోయి ఆస్తులు కూడబెట్టుకోవడానికి ఆస్తులు సంపాదించుకోవడానికి ఈరోజు మేనేజ్మెంట్ దగ్గర లొంగిపోయి కార్మికుల హక్కులను తాకట్టు పెట్టిన పాపం నేడు మేము 100 సంవత్సరాల చరిత్ర 120 సంవత్సరాల చరిత్ర మాకున్నదన్న కార్మిక సంఘాలు ఈ పద్ధతికి పూనుకుంటున్నాయి. ఇలాంటి వల్ల వాళ్ళ ఉనికినే కాకుండా కార్మికుల ఉనికిని కూడా నేడు కోల్పోయే పరిస్థితిగా ఏర్పడ్డది. కాబట్టి అన్ని సంఘాలు ఐక్యంగా పోరాటం చేసి సింగరేణిని కాపాడాల్సిన బాధ్యత ప్రతి కార్మిక సంఘాన్ని ప్రతి కార్మికుడిపై ఉన్నది. కాబట్టి అందరూ ఐక్యంగా పోరాడి సింగరేణి కాలేజ్ కంపెనీ కాపాడవలసిందిగా కోరుతున్నాం.